రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక ఇందిర సౌర గిరిజనుల వికాసం పథకాన్ని ప్రారంభించింది. అమరాబాద్ అడవుల్లో గిరిజనుల సాగు భూమికి సోలార్ పంప్ సెట్ల ద్వారా నీరందించే ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా మాచారంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. మాచారం ఇందిరా సౌర గిరిజల వికాస ప్రారంభ వేదిక వద్ద మనతో కొంతమంది మహిళలు ఉన్నారు. వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సీఎం ఏం పథకము ఇక్కడ ప్రారంభిస్తున్నారు? మాది ఒటవలపల్లి గ్రామము, మా మండలం అమరాబాదు. ఇక్కడ మాసారం గ్రామానికి మరి ఇక్కడ మీటింగ్ పెట్టిండు సభ. మరి సీఎం వచ్చిండు కాబట్టి మా కష్టాలు ఆయన తీరుస్తాడని మేము ఇక్కడ వచ్చినాం. పిల్లాజరగా మా ఊరు నుంచి 2,000-3,000 మంది వచ్చినాం. చిన్న పిల్లల కాడ నుంచి వచ్చినాము. ఇక్కడ సోలార్ పంప్ సెట్లు, ఇంత ముందు కరెంట్ మోటార్లు ఉండేవి కదా, ఇప్పుడు సోలార్ మోటార్లతోటి వ్యవసాయం చేపిస్తారట. ఎట్లా ఉంటది అనుకుంటారు? అయితే మరి సోలార్ ప్లేట్లు ప్రతి ఊరుకు మరి నల్లమల్ల అడవి కాబట్టి ఏమి సమాచారం తక్కువ ఉన్నా మాకు సహకరిస్తాడని మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మా బీదలు ఆదుకుంటాడని, మాకు తల్లిదండ్రులుగా మమ్మల్ని పోషిస్తాడని మేము ఇంత దూరం వచ్చినాం. మరి ఎస్సీ మైనార్టీలకు వాళ్ళకు సాయం చేసి భూమి పంపిణిస్తుండు కాబట్టి మాకు కూడా ఎస్సీకి కానీ, బీసీకి కానీ, ఓసీకి కానీ అదే విధంగా ఒక తల్లిదండ్రులుగా పోషించి 3 తరాలు దాటిన కుటుంబాలు ఉన్నాయి మా ఒటవలపల్లిలో. మాకు సాయం చేయమని భూమి మాకు సాయం చేయమని. సంతోషం. మరికొంతమంది ఉన్నారు, మీరు చెప్పండి. ఈ సోలార్ పంప్ సెట్లు ఏదైతే ఇందిరా సౌర గిరిజల వికాసం ద్వారా ఎట్లాంటి మార్పు వస్తుంది ఇక్కడ? ఇది అసలే అటవీ ప్రాంతం కదా, ఇక్కడ ఇవి పెట్టడం వల్ల ఏంటి ఫలితాలు? ఇక్కడ అడవి ప్రాంతం, నల్లమల్ల ఫారెస్ట్ ఇది. ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడే ముఖ్యమంత్రి, మా నల్లమల్ల ఫారెస్ట్ సంబంధించిన ముఖ్యమంత్రి అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఏంటంటే నీటి వనరులు చాలా తక్కువగా ఉంటాయి. ఫారెస్ట్ భూముల కోసం ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి మా చెంచు. నేను ఒక చెంచు అమ్మాయిని. నేను ఇక్కడ టీచర్ గా పనిచేస్తున్నాను నల్గొండ డిస్ట్రిక్ట్ లో. ఇక్కడ డ్యూటీ చేసిరు. ఇక్కడ నీరు లేక చాలా వెనుకబడిపోవడం, వ్యవసాయం పట్ల కొన్ని పంటలు మాత్రమే పండించుకోవడానికి వీలవుతుంది. ఇట్లా సోలార్ సిస్టమ్ చేసి వాటర్ రావడం వల్ల అన్ని రకాల పంటలు పండించుకొని వీళ్ళకి చాలా లబ్ధి కలిగే అవకాశం చాలా ఉంది. పర్యావరణానికి కూడా అనుకూలంగా ఉంటాయంటున్నారా ఈ సోలార్ మోటార్లు? పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయి. ఎండ వచ్చే ప్రతిసారి అది నడుస్తాయి కాబట్టి వీళ్ళకి ఎక్కడైనా ఫిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ పంట వేసుకోవడానికైనా అనువుగా ఉంటుంది. అట్లాగే విద్యుత్ కూడా ఆదా జరుగుతుంది కదా, దాని వల్ల కూడా ఇక్కడ ఎట్లాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది? విద్యుత్ తక్కువగా వాడుకోవడం వల్ల గవర్నమెంట్ కూడా మంచి జరుగుతుంది. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఒక ఎకరానికి 8 లక్షల ఖర్చు పెట్టి వీళ్ళు చేయిస్తున్నారు. ఆర్థికంగా చాలా దిగువన ఉండే కుటుంబాలు, ఈ గిరిజనుల కుటుంబాలు, చెంచు కావచ్చు, లమ్మడ కావచ్చు, వీళ్ళంతా కాబట్టి వీళ్ళకి ఆర్థిక భారం కూడా తప్పించే అవకాశం ఉంటుందా ఈ సోలార్ మోటార్ల ద్వారా? అవును, ఇది అంతరించడానికి ఇది చాలా దగ్గరగా ఉన్న జాతి చెంచు జాతి. దానికి ఏదో విధంగా సహాయపడాలి అని ఆయన ఈ ప్రాంతమైన కాబట్టి ఆయనకి ఇక్కడ పరిస్థితులు తెలుసు కాబట్టి దానికి అనుగుణంగా పనిచేస్తుంది. మాకు చాలా మంచిగా సంతోషంగా అనిపిస్తుంది. ఇందిరా సౌర గిరిజన వికాసం పథకం ప్రారంభిస్తున్నారు సీఎం. దీని గురించి మీ గ్రామస్తులు ఏమనుకుంటున్నారు? చాలా మంచిగా చేస్తుండు, బాగుంది. ఇక్కడ సోలార్లు కూడా పెట్టిండు. 15-20 బోర్లు పడ్డాయి. అక్కడ ఇనాగ్రేషన్ కి వస్తున్నాడు. 12,600 కోట్లతోటి నిధులు ప్రకటించారు. ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్ అని కూడా ఇక్కడ పెట్టారు. ఈ రోజు భారీ ఎత్తున సభ జరుగుతుంది. పబ్లిక్ కూడా తరలి వస్తున్నారు. ఈ పథకం ఇక్కడ పెట్టడం వల్ల మీకు ఎట్లాంటి లాభం జరుగుతుంది? ఇక్కడ పెట్టడం బాగేనా? చాలా బాగుంది. ఎక్కడ ఉన్నా కూడా 3 ఎకరాలకు బోర్ వేస్తుంటారు. సెంచు మన గిరిజన ఎవరు ఎస్టీ వాళ్ళకు ఎక్కువ ఉపయోగం ఉందని ఇక్కడ జరుగుతున్నది. అంటే ఇక్కడ చెంచులు లమ్మడాలు ఎక్కువ ఉన్నారా? వ్యవసాయం ఆధారపడి ఎక్కువ చెంచు ఉన్నారు, ఎక్కువ లమ్మడాలు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఎక్కువ నివసించడానికి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ పెట్టడం వల్ల కొన్ని ఇతర జాతుల వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అంటే ఇట్లాంటి పథకాలు గతంలో ఏమైనా వచ్చాయా ఇక్కడికి? ఇదే కొత్తనా ఇలాంటిది చేయడం? ఇప్పుడు ఇదే కొత్త. ఇంత ముందు ఇందిరాగాంధీ పీరియడ్ లో ఇంత ముందు ఈ స్కీములు ఉన్నవి. మళ్ళీ ఇప్పుడు ఇందిరాగాంధీ పీరియడ్ రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ స్కీములు పెట్టడం చాలా సంతోషంగా ఉంది, బాగుంది. అంటే మొత్తం మీద ఈ గిరిజన ప్రాంతాల్లో ఈ ఇందిరా సౌర గిరిజన వికాసంతో పెద్ద ఎత్తున లాభం జరుగుతుందని భావిస్తున్నారు. చాలా భారీ ఎత్తున ఇక్కడ 1,00,000-2 లక్షల ఎకరాలకు కూడా ప్రజలకు బాగుపడడానికి స్కీమ్ పెట్టడం చాలా సంతోషకరంగా ఉంది సార్. ఇది మొత్తం మీద 12,000 పైచిలకు కోట్ల నిధులతో ఇక్కడ ఈ ఇందిరా
సౌర గిరిజల వికాసం అనేది పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుంది. 1,00,000 ఎకరాలకు పైగా సాగునీరు అందుతుందని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. మరికొంతమందిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఏ గ్రామస్తులు, ఇక్కడ ఈ పథకం రావడం వల్ల మీకు ఎట్లాంటి లాభం కలుగుతుందని భావిస్తున్నారు? నాది పదరా సార్, పదరా మండల కేంద్రం నాది. నేను ఆర్ఎంపీగా చేస్తాను. ఇక్కడ ఈ నల్లమల ప్రాంతానికి ఈ భూమి పుట్టినప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి రాలేదు. ఈ ముఖ్యమంత్రి రావడం అంటే నిజానికి నిజానికి దేవుడే దిగి వచ్చినట్టు. అంటే గతంలో ఏ ముఖ్యమంత్రి మీ ప్రాంతానికి రాలేదు. ఇక్కడికి ఎప్పటిపాటి వరకు ఏ ముఖ్యమంత్రి రాలేదు. ఇప్పుడైతే ఈ ముఖ్యమంత్రి రావడం అంటే నాకు చాలా సంతోషం. మా సౌర గిరిజన వికాస పథకం పెట్టడం అంటే చాలా వాళ్ళకు గిరిజనులకు ఒక దేవుడిలాగా భావించాలి ఆయనని. మరి ఆయనకు ఆ దేవుడే. అయితే అలాగే మరికొంతమంది ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పెద్ద మనిషి, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇక్కడ ఈ పథకం వల్ల మీకు ఎట్లాంటి లాభం కలుగుతుంది అనుకుంటున్నావు? అది గ్రామం చుట్టూ పెట్టి నేను మాస్టర్ పంచాయతీ బాలయ్యాను. ఇక్కడ దగ్గర మా ఊరి గిరిజనులు చాలా మంది ఉన్నారు. లమ్మడోళ్ళు బాగున్నారు. నేను కూడా చూసిన కాడికి 30 ఏళ్ల కాడి నుంచి ఒకసారి ముఖ్యమంత్రి గారు వచ్చింది. అదే ప్లాన్ మీద ఉన్నాడు ముఖ్యమంత్రి రాజశేఖర్. మా ఎమ్మెల్యే గారు కూడా అదే ప్లాన్ పట్టుకొని ఇక్కడ ఉన్న ఉద్దేశాన్ని ఇక్కడ మాచావరణలు పెడితే గిరిజనులు చాలా మంది ఉన్నారు. ఇటు పొలాలు ఇంతవరకు పొచ్చిన పొలాలు, ఫారెస్ట్ పొలాలు, పొచ్చిన పొలాలు వాళ్ళకి ఇవ్వాలని ఆ కుటుంబానికి 2 ఎకరాలు 3 ఎకరాలకు ఒక బోరు. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ఈ మాచారం గ్రామం పరిధిలో చాలా మంది గిరిజనులు, చెంచులు, లమ్మడాలు ఉండడం వల్ల ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు మనకు తెలుస్తా ఉంది. మొత్తం వీరికి ఈ పథకం అందడం వల్ల గిరిజనేతరులకు కూడా ఉపాధి దొరికి వారికి కూడా ఒక ఉపాధి ఏర్పడడం, తర్వాత వారి జీవన ప్రమాణాలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. వీడియో జర్నలిస్ట్ రసూల్తో శ్రీనివాస్, 99 టీవీ, మాచారం నుంచి. ఓటు స్టూడియో. హైడ్రో పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నలుమూలల నుండి ప్రభుత్వ స్థలాలతో పాటు తమ స్థలాలు కూడా కబ్జాకి గురయ్యాయంటూ హైడ్రాను ఆశ్రయించే వారి సంఖ్య పెరిగిపోతుంది. తమను రక్షించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు బాధితులు మొరపెట్టుకుంటున్నారు. హైడ్రాపై తాజా సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని హైడ్రాను అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో ఎన్నో రకాలైనటువంటి చెరువులు కానీ చెరువులకు సంబంధించినటువంటి చెరువులు, నాలాలు, వీటన్నిటిపైన కూడా ఇవన్నీ కబ్జాకు గురయ్యనేటువంటి తెలుసుకున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటి దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే హైడ్రాను తీసుకొచ్చారు. అయితే ఇటీవల కాలంలోనే హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ప్రజలకు అందుబాటులో వచ్చినటువంటి పరిస్థితి. అయితే హైడ్రా పోలీస్ స్టేషన్కి అయితే మాత్రం ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి అన్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి నలుమూలల నుంచి కూడా చాలా రకాలైనటువంటి ఫిర్యాదులు హైడ్రాకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతిరోజు కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ను చాలామంది కలిసి ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే హైడ్రా తన కార్యకలాపాలను అయితే మాత్రం మరింత ముమ్మరం చేసింది అన్నట్లుగానే చెప్పాలి. ఇప్పటికే చూస్తే తాజాగా ఇప్పటికే ప్రతి ప్రాంతంలో ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇప్పుడు ఇటు కూకట్పల్లి ప్రాంతంలో కానివ్వండి, హైదర్ నగర్ ప్రాంతాల్లో కానివ్వండి, అదేవిధంగా ఉప్పల్ ప్రాంతాల్లో కానివ్వండి, ఒకేసారి 3 చోట్ల కూడా హైడ్రాకు సంబంధించినటువంటి ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో అంటే కొంతమంది లేఅవుట్ దారులు ఎవరైతే ఉన్నారో వారు అక్రమంగా కూడా హెచ్ఎండిఏ లేఅవుట్ను కూడా కబ్జా చేసేసి యథేచ్ఛగా కూడా అక్కడ నిర్మాణాలు చేపట్టారు. వారిని ఖాళీ చేయాలని చెప్పి సూచించినప్పటికీ కూడా వారంతటికీ కూడా ఖాళీ చేయకపోవడంతో హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రం పూర్తిగా అక్కడ పర్యవేక్షించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఆ స్థలాలన్నింటినీ, అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా ఆయన పరిశీలించడంతో పాటు పర్యవేక్షించడంతో పాటు అవన్నీ కూడా అక్రమ కట్టడాలను తేలినటువంటి నేపథ్యంలో వాటన్నింటినీ కూడా హైడ్రా బుల్డోజర్లు అయితే మాత్రం కూల్చివేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా హైదరాబాద్లో ఇంకా ఎక్కడ ఏమున్నా కానీ అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ ఏ సమస్య ఉన్నా, ఎక్కడ అటు చెరువుల భూములు కావచ్చు, లేదంటే బఫర్ జోన్లలో యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టినా, ఎఫ్టీఎల్ జోన్లలో నిర్మాణాలు చేపట్టినా కానీ వాటన్నిటి గురించి సదరుగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ హైడ్రా దృష్టికి తీసుకురావాలని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా అవన్నీ ఎవరైతే ఇక్కడ ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పార్కుల స్థలాల్లో కావచ్చు, లేదా ఇతరత్ర స్థలాల్లో కావచ్చు, అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులలో కానీ, ప్రభుత్వాలకు సంబంధించినటువంటి స్థలాల్లో కానీ ఎవరైనా కానీ నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తిస్తే మాత్రం
వాటన్నిటిని కూడా హైడ్రా దృష్టికి తీసుకురావాలని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా హైడ్రా అయితే తన కార్యకలాపాలను మరింత ముమ్మరం చేసింది అన్నట్లుగానే చెప్పాలి. ఎక్కడికక్కడ జల్లెడ పడుతూ ప్రభుత్వ భూములను ఎవరైతే ఆక్రమించారో ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా కూడా హైడ్రా బుల్డోజర్లు నేలమట్టం చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. హైడ్రా పోలీస్ స్టేషన్ అందుబాటులోకి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రతిరోజు చాలా వందల సంఖ్యలో కూడా ఇక్కడ ఫిర్యాదులు వస్తున్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ వెంకీతో తేజ, 99 టీవీ, హైదరాబాద్. ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టినా సమస్యల పరిష్కారంలో వరంగల్ జిల్లా అధికార యంత్రాంగం విఫలమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజావాణి దరఖాస్తుదారులు. కొందరు అక్రమార్కులు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని, మరికొందరు రెవెన్యూ రికార్డుల్లో తమ పేర్లు తారుమారు చేశారని ఆరోపించారు. అధికారుల చుట్టూ తిరిగినా సమస్యలకు పరిష్కారం దొరకటం లేదంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ శ్రీధర్ అందిస్తారు. విజ్ఞప్తిని పరిష్కరించే విధంగా ప్రజావాణి కార్యక్రమం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అనేక సమస్యలతో ప్రజావాణి వద్దకు చేరుకుంటున్నారు. అయితే ప్రజల సమస్యలను ఖచ్చితంగా త్వరితగతిన నెరవేర్చాలంటూ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి సోమవారం గ్రీవెన్స్ సెల్కు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తిగా సాగుతున్నాయి. ప్రతి ఒక్క అధికారిని పక్కన పెట్టుకొని జిల్లా స్థాయి అధికారులు అంటే కలెక్టరు, అదేవిధంగా ఆర్డీఓ, అదేవిధంగా కమిషనర్ పూర్తి స్థాయిలో కూడా తమ సమస్యలను అంటే ఎవరైతే నగర పౌరులు ఉన్నారో వారందరికీ ఉన్నటువంటి సమస్యలను తీర్చే విధంగా అయితే అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కుప్పలుగా ఇది వెలుగులోకి వస్తున్నాయి. ఒక్కొక్క సమస్య ఏళ్లబల్లి తిరుగుతున్నా, నెలల కొద్దీ తిరుగుతున్నా కానీ ఏళ్లనాటి సమస్య తీరట్లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం వరంగల్ హన్మకొండ కలెక్టరేట్ల వద్ద ఉన్నటువంటి సమస్యల కాన్ఫరెన్స్ హాల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు పూర్తి స్థాయిలో కొలికి రావడం లేదని అభ్యర్థన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. మనతో మాట్లాడడానికి వరంగల్ వాసులు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రస్తుతం అయితే సమస్యల వెలువ తీసేందుకైతే బయట తీసేందుకైతే గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వరంగల్ హన్మకొండలో పూర్తిగా ప్రతి సోమవారం కూడా గ్రీవెన్స్ సెల్ కొనసాగుతుంది. ఇప్పుడు వరంగల్కు మీరు ఇన్నిసార్లు అభ్యర్థన పెట్టుకున్నటువంటి సమస్యల పరిస్థితి ఎలా ఉంది? కనీసం ఏమైనా నెరవేరుతున్నాయా? వాస్తవంగా తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టాలని ఈ వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లా ప్రాంతంలో ఉన్న దరఖాస్తు ఈరోజు గ్రీవెన్స్ సెల్ ప్రజావాణి అని ప్రజల మధ్యలోకి మేము వెళుతున్నాము. ప్రజా సమస్యలు ఉంటే మా దగ్గర రండి, మేము పరిష్కరిస్తామని అధికారులకు ప్రభుత్వం సూచించిన మరి ఇక్కడ ఉన్న కలెక్టర్ గారికి ఈరోజు ఇక్కడున్న ప్రజావాణికి విషయంలో కూడా ఎన్నోసార్లు వచ్చినా కూడా పరిష్కారం జరుగుతలేదు. ఇది అనేకమైన దరఖాస్తులు జరుగుతున్నాయి కానీ ఇక్కడ నుంచి కలెక్టర్ నుంచి వెళ్ళి అధికారులు ఇస్తే అధికారులకు నిర్లక్ష్యం జరుగుతున్నది. అక్కడ ఉన్న మండల పరిధిలో కావచ్చు, అక్కడ ఉన్న డివిజన్ పరిధిలో ఉన్న పరిస్థితిలో కావచ్చు, అక్కడ నియోజకవర్గ పరిధిలో ఉన్న కావచ్చు, అక్కడ ఉన్న హాస్పిటల్ పర్పస్లో కావచ్చు, ఏదైనా ఉంటే వెంటనే అక్కడ ఉన్న ఈ కలెక్టర్ గారి నుంచి వెళ్ళి ఆదేశాలు ఏది ఉంటుందో అక్కడున్న సమస్యను వారం రోజులలో, 2 రోజులలో, 3 రోజులలో, 10 రోజులలో పరిష్కరిస్తే ఇక్కడ దరఖాస్తు పెట్టిన దానికి ఒక విలువ ఉంటుంది, బాధ్యత ఉంటుందని ప్రభుత్వం ప్రత్యేకంగా బాధ్యత చొరవ చూపుతుందని మీకు ఆలోచన ఉంటుంది. మరి వేల రోజుల కాంచెలు, వందల రోజుల కాంచెలు, రోజుల తరబడి మీరు తిరుగుతున్నా కూడా సమస్య ఎక్కడున్నదో గక్కడి ఉన్నది. ఈ దరఖాస్తు ఇక్కడ కలెక్టర్ ఆఫీసులు ఉంటాయి, ఈ దరఖాస్తు ఇక్కడ నుంచి వెళ్ళి సంబంధించిన అధికారి దగ్గర పోకపోవడం వల్ల అనేకమైన మీకు బాధ జరుగుతున్నది. మేము కొంత దూరం నుంచి వెళ్ళి పెట్రోల్ పోసుకొని బస్సు ఎక్కి ఇక్కడ సామాన్య ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా సమస్య పరిష్కారం కోసం కలెక్టర్ గారికి విన్నవించుకుంటే, అక్కడ సంబంధించిన అధికారిని విన్నవించుకుంటే సమస్య పరిష్కారం అయితే లేదు. సమస్య నెమ్మదిగా జరుగుతుంది. సమస్య అనుడితోటే పరిష్కారం కాకుండా విసిగిపోయే దరఖాస్తుదారులు అవుతున్నాము. ఈ సమస్య వెంటనే కలెక్టర్ గారు స్పందించి, వెంటనే ప్రభుత్వం కూడా స్పందించి అక్కడ ఏ సమస్య ఉందో ఆ పరిష్కారం ఉన్న అధికారికి వెంటనే పరిష్కరించే మార్గం చూపెట్టాలని కలెక్టర్ గారికి మీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మీరు దరఖాస్తు ఇచ్చారు, ఏంటి అసలు ఈ దరఖాస్తు ఏంటి? సివిల్ కోర్టు జడ్జిమెంట్ వచ్చినా కూడా 2 సంవత్సరాల కాంచెలు తిప్పుతాను. 2 సంవత్సరాల కాంచెలు జడ్జిమెంట్ వచ్చినా కూడా 2 సంవత్సరాల కాంచె ప్రజావాణి తిరుగుతాను. తిరిగినా కూడా మేము ఆడ పని కాకపోతే సీఎం క్యాంపు కూడా పోయించినా కూడా ఇక్కడ వాడు అన్ని భూమి వాడు కుదబెట్టుకున్నాడు, వాడు సీసీ బ్యాంకులో తెచ్చుకున్నాడు, మేము ఏం చేయాలని ఎంఆర్ఓ అంటాను. వీడికి వస్తే మేము చేసామని కలెక్టర్ మేడం అంటాను. వాడు సివిల్ బ్యాంక్ కోర్టులో పెట్టుకున్నారట, అది దాన్ని ఏం చేయాలంటాడు. సీఎం క్యాంప్ కోర్టు జడ్జిమెంట్ కూడా ఉందా? ఉన్నది, కోర్టు జడ్జిమెంట్ వచ్చింది. సీఎం క్యాంప్ కూడా పోయి వచ్చినాం. చూడండి, ప్రజావానికి ఎన్ని మాట్లాడు 2 సంవత్సరాల కానీ తిరుగుతా అంటే పని చేస్తలేరు. చూడండి, 4/1/20 ప్రజావాణి ఇవన్నీ చూడండి.
2 సంవత్సరాల కాంచెలు సివిల్ కోర్టు జడ్జిమెంట్ వచ్చి 2 సంవత్సరాల కాంచెలు తిరుగుతాంటే కూడా పనిచేస్తలేదు. మరొక కంప్లైంట్ వీళ్ళని చెప్పండి, మీరు ఏంటి కంప్లైంట్ ఏమి ఇచ్చారు, ఎలాంటి సమస్య ఉంది, మీకు ఎట్లా సమస్య పరిష్కారం అవుతుంది? అది 171 సర్వే నంబర్ ఏన్మామ్ల దగ్గర సార్. అందులో ఇన్నర్ రింగ్ రోడ్ పోతుంది. అలా 171 సర్వే నంబర్లో ఏబి అనే ఉంది. మొత్తం ఏబి కలిస్తే 14 ఎకరాల 37 గుంటల భూమి. అయితే 14 ఎకరాల 37 గుంటలు అయితే 7 ఎకరాల 19 గుంటలు బి వాళ్ళది, 7 ఎకరాల 18 గుంటలు ఏ వాళ్ళది. అయితే బి వాళ్ళది వాళ్ళ రిజిస్ట్రేషన్ చూస్తే 9 ఎకరాల చిల్లర అయిపోయింది. ఆ దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇది బి కాదు ఏ అని ఏ సర్వే నెంబర్లకు వచ్చి ప్లాట్లు పెట్టుకొని దొంగ ప్లాట్లు 20 ఎకరాల వాళ్ళు కరోనా పీరియడ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఇది బీగా ఏ కాదు బి అని చెప్పి బీలకు వచ్చి మమ్మల్ని పరిచయం చేస్తున్నారు. మాది ఏ. దయచేసి ఇంకా ముందైనా వీళ్ళు తొందరగా కలెక్టర్ గారు కానీ ఎవరైనా అధికారులు ముందు చొరవ తీసుకొని తొందరగా పరిష్కారం చేస్తారని ఆశిస్తాం. చెప్పండి, మీ సమస్య ఏంటి, అసలు ఎందుకు వచ్చారు మీరు ఇక్కడ? ఎలుగురు స్టేషను సంగం మండలం మాది. దాదాపు నేషనల్ గ్రీన్ ఫీల్డ్ కింద 3 ఎకరాలు పోతుంది. ఉన్నదే 4 ఎకరాలు. దానికి 3 ఎకరాలు రోడ్డు కింద గ్రీన్ ఫీల్డ్ హైవే కింద పోతుంది. ఇప్పుడు మాకు గవర్నమెంట్ తరఫున చాలా తక్కువ రేట్లో తీసుకుంటున్నారు. మేము ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. తిరిగి మీద ఎక్కడ? తిమ్మాపురం శివారు, తిగిరాజపుల శివారు, 2 శివార్ల నుంచి రింగ్ రోడ్ కింద పోతుంది. కలెక్టర్ ఆఫీస్కి ఇప్పుడు 2 సంవత్సరాలు తిరుగుతున్నాం. వాళ్ళు ఏమి స్పందించలేదు. సరే ల్యాండ్ పోతుంది మీకు ఇంత కట్టిస్తామని కూడా చెప్పట్లేదు. మీకు ఏదైనా కాంట్రాక్ట్ జాబ్ అయినా లేకుంటే ఉపాధి కల్పిస్తున్నా కూడా హామీ ఇవ్వట్లేదు. మాకు ఇల్లు కూడా లేదు. ఇల్లు ఇస్తామని లేకుంటే ఉపాధి ఇస్తామని కూడా చెప్పట్లేదు. పైనుంచి వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళకి ఏదో చెప్పి తీసుకోమంటున్నారు, కానీ వీళ్ళు మాకు ఏమి చెప్పకుండా డైరెక్ట్ సర్వే వారిలో పంపిస్తున్నారు. మాకు ఇబ్బంది పెడుతున్నారు. మరికొంతమంది మనతో ఉన్నారు, అన్నట్టుగా తెలుసుకుందాం. చెప్పండి, ఏంటి అసలు మీ సమస్య ఏంటి, ఎందుకు వచ్చారు? అది తాత ముత్తాతల కారణం చెల్లి భూమి మాకున్నది. ఆ భూమిని వేరే వాడి పేరు మీద చేస్తారు. ఆ భూమి మాకు కావాలని కలెక్టర్ గారు చెప్పినా కానీ, ఎంఆర్ఓ చెప్పినా కానీ ఎంఆర్ఓ పట్టించుకుంటలేడు, కలెక్టర్ పట్టించుకుంటలేరు. ఇప్పుడు ఇవన్నీ చూడాలంటే ఇగో ఇది దీంట్లోకి పోయింది. మళ్ళా మొత్తం చిట్టా బాగానే ఉందిగా? చిట్టా బాగానే ఉంది. పట్టా పేరు మీద మీరు దరఖాస్తు ఇక్కడ కంప్లైంట్ ఇస్తున్నారు. ఎన్నిసార్లు మీరు ఇక్కడ చేపట్టి? నేను ఇప్పుడు 1918 నుంచే ఇస్తున్నా. వాళ్ళు ఎంఆర్ఓ రాస్తారు చేస్తారు, కానీ అక్కడ చిన్న స్థాయిలో పట్టించుకుంటలేరు. భూమి మా తాత ముత్తాతల కానుంచి మా పేరు. లాస్ట్ మీ భూమి ఎవరైనా కబ్జా చేశారు? ఏమైంది? కబ్జా చేసిండ్రు, వేరే వాళ్ళు అమ్ముకున్నారు. దాంట్లో ఇల్లు కడతారు కాబట్టి దాన్ని ఇప్పుడు మనం పట్టా నా పేరు ఉన్నది, అది వేరే పేరు మీదనేమో వాళ్ళు అమ్ముకొని చేస్తారు పాలోళ్ళు. దాని గురించి దాన్ని అబ్జెక్షన్ చేయాలని నా యొక్క మనవి. ఈ విధంగా చెప్తున్నారు. ప్రతి ఒక్క పౌరుని సమస్య అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జటిలంగా ఉందని కూడా చెప్పేసి, ఎందుకంటే ఎన్ని గ్రీవెన్సీలకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసుకున్నా తమ సమస్యలు ఆటకెక్కెత్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఎంత చెప్పినా కానీ ఏదైనా జిల్లా స్థాయి అధికారులు మాత్రమే స్పందిస్తున్నారు, కానీ కింది స్థాయి అధికారుల చలనం మాత్రం తప్పట్లేదు. కనీసానికి ఫీల్డ్ ఎంక్వైరీ కూడా రావట్లేదు. మేము ఎన్నిసార్లు కూడా దరఖాస్తులు పెట్టుకున్నా దరఖాస్తు రూపకంగానే ఉంటుందని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. సమస్యల పరిష్కారంకి దిశగా పరుగుతుందా? సమస్యల పరిష్కారం అనేది సత్వరంగా అయితే లేదు. దాన్ని ఒకసారి దరఖాస్తు ఇచ్చి అది 2వ, 3వ, 4వ సంవత్సరాల కొద్ది కూడా తిరుగుతున్నాం మేము. అది పరిష్కారం మాత్రం అయ్యట్లేదు. ఏదో పైనుంచి ఆర్డర్ రావాలి, అది మాన్యువల్స్ సరిగా లేవు, అది లేదు ఇది లేదు దాట వేస్తాను తప్ప మెయిన్ థింగ్ సాదా బైనామాలో జరిగిన తప్పులకు ఇంతవరకు పట్టుకోలేకపోతున్నాం. పిల్లల పెళ్ళిళ్ళు చేయలేకపోతున్నాం. ఒక ఇల్లు కట్టుకుంటేందుకు సరిపోవట్లేదు. ఒక రోగం వచ్చినా బాగు చేసుకుంటేందుకు వీలైతే లేదు. ముందుగా త్వరితగతిన సాదా బైనామాలో జరిగిన తప్పులను క్షుణ్ణంగా పరిశీలించగలని అందులో నాకు 2021లో ఆర్డర్ వచ్చింది. స్పెషల్ ట్రిబ్యునల్ నుంచి ఇంతవరకు పరిష్కారం కావట్లేదు. 1 ఎకరం భూమి కొలాప్స్ అయిపోయింది. దాన్ని నేను 3 సార్లు మాడ్యూల్స్లో కట్టుకున్నా, పీపీబీలో కట్టుకుంటాను. తీరా టైంకి రిజెక్ట్ అవుతుంది. 3 సార్లు కట్టిన సంబంధిత కాగితాలని నా దగ్గర ఉన్నాయి. ప్రతి ఆఫీసర్కి ఇచ్చిన గ్రీవెన్సీల్లో కలెక్టర్ గారికి ఇచ్చిన, ఎంఆర్ఓ గారికి ఇచ్చిన, CCLAలు ఇచ్చిన, ఈ గాంధీ భవన్లో ఇచ్చిన,
తర్వాత సీఎం గారికి కూడా పోస్టులో పంపించినాం. ఇలా చేసినా కూడా ఇంతవరకు మన పరిష్కారం అయితే లేదు. మా పిల్లల పెళ్లి అయితే లేదు. మా ఆరోగ్యాలకు సహకరిస్తేందుకు అమ్ముకొని ఏదైనా బాగు చేసుకుందామన్నా కూడా అది అమ్ముడు పోవట్లేదు, ఎవరు కొనట్లేదు. ఏదైనా స్థిరమైన ఇల్లు కట్టించుకుందామన్నా కూడా భూమి అమ్ముడు పోవట్లేదు. ఎందుకంటే పక్కల పేరున పడ్డది కాబట్టి ప్రభుత్వం నుంచి వచ్చే లావాదేవీలు వాళ్ళే పొందుతారు, బ్యాంకులలో పెట్టుకున్నారు. ప్లస్ ప్రభుత్వం వారు ఇచ్చే సంవత్సరానికి 10,000 రూపాయలు కూడా వాళ్ళే తీసుకుంటాను. ఇలాంటి నష్టపరిహారం కూడా మాకు వాళ్ళ నుంచి ఇప్పించాలి. మా భూములు మాకు ఇచ్చుకుంటూ వాళ్ళ నుంచి మా ద్వారా లావాదేవీలు పొందిన వారి నుండి మాకు నష్టపరిహారం కూడా ఇప్పించాలి. అది ఇంపార్టెంట్, కీలకమైన ముచ్చట. ఏదో ప్రభుత్వం చేసిన తప్పుకు వాని పేరున ఎకరం భూమి పోతే వాడే అన్ని అనుభవించుకుంటాడు. అదే లోన్లో పెట్టుకున్నాడు, అదే వాడు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాను. ప్రభుత్వం నుంచి వచ్చే రైతు బంధు కూడా వాళ్ళే వాడుకుంటాను. ఇది రేవంత్ రెడ్డి ఆదేశానుసారము పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్లు అదేవిధంగా కింది స్థాయి అధికారులు పూర్తి స్థాయిలో విధులు నిర్వర్తిస్తేనే ఈ సమస్యల పరిష్కారకు బయటపడతారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు చెప్తున్నటువంటి ఆవేదన అయితే ఇక్కడ వరంగల్ కలెక్టరేట్ వద్ద ఉన్నదని చెప్పవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తో 99 టీవీ శ్రీధర్, వరంగల్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా చిన్న సన్నకారు రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు జిల్లా కలెక్టర్ నడుం బిగించారు. అందుకు మునగ సాగును ప్రోత్సహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 450 ఎకరాలలో మునగ సాగు అవుతోంది. రైతులు ఇప్పటికే వారి పొలాలలో మునగ సాగుతో పాటు అంతర పంటలు వేసి లాభాలను గడిస్తున్నారు. మునగ సాగుపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాసిం అందిస్తారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకంలో భాగంగా తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఈ గవర్నమెంట్లో ఆ ఉపాధి హామీ కింద అనేక పథకాలు అయితే ప్రకటించింది. అందులో భాగంగానే రైతులు బాగుండాలి, వాళ్ళు ఆర్థికంగా బలోపేతంగా ఉండాలనే ఉద్దేశంతోనే రైతులకు మునగ ఇంకా వేరే అంతర పంటలు వేయించి వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలని చూస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ ఈజీఎస్ ద్వారా వేసిన మునగ పంట రైతు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మునగ సాగు చేసే రైతు ఉన్నారు. ఈ మధ్యకాలంలో కలెక్టర్ ఈ రైతుని అభినందించారు. వాళ్ళే చెప్పండి, మిమ్మల్ని కలెక్టర్ గారు ఎలా చూస్తారు? మాది జూలపాడు మండలము, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మాజిన్పేట గ్రామ పంచాయతీలో మేము 1 ఎకరం మునగ పంట వేసాము. అందులో దోస, గోరు చిక్కుడు, బెండలు వేసాము. క్రాప్ వస్తుంది, తీస్తున్నాం. ఆ తర్వాత ఒక్కొక్క చెట్టుకు వచ్చేసరికి 300 నుంచి 400 కాయలు పడ్డాయి. ఇప్పుడు బాగానే ఉంది. ఆ రోజు మన కలెక్టర్ గారు వచ్చి అభినందించారు మునగ సాగు వల్ల. దాని ఆకులు కూడా క్రాప్ తీసేసి తర్వాత ఆకులు కూడా అమ్ముకోమని చెప్పారు. మాకైతే అనుకూలంగా ఉంది. దాదాపు మాకు ఎకరానికి వచ్చేసరికి సంవత్సరానికి 1,50,000 దాకా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు వేశారు, ఏం పంటలు వేశారు, అంతర పంట ఏం వేశారు? 30 గుంటలు ఉంటుంది. అయితే దాంట్లో నా పేరు ముఖ్యమంగా, మాది గాంధీనగర్. అయితే మునగ పంట వేసినాం, బాగానే ఉంది. నాకు ఇప్పుడు కలిసి దాంట్లో ఆంధ్ర పంటగా గనుసుగడ్డ, వంకాయ, మామూలుగా టమాటా కూడా వేసిన పక్కన. అది అయిపోయింది టమాటా. ఇప్పుడు గనుసుగడ్డ ఉంది, వంకాయ ఉంది. దీంట్లో లాభం ఏంటి, నష్టాలు ఏమన్నాయి మీకు? నాకు ప్రతి ఒక్క దాంట్లో లాభం, ప్రతి పంటలో లాభమే, నష్టం ఏమనేది ఉండదు. దానికి రైతు అనేవాడికి ప్రతి ఒక్క పంటలో లాభం ఉంటుంది. కానీ కొన్ని పంటలు వస్తాయి, కొన్ని పంటలు పోతాయి. దాని గురించి రైతు పట్టించుకుంటే ఇంకా పైకి ఆడిపోతాడు రైతు. ఇప్పుడు మునగ పంట అయితే మాకైతే గ్యారంటీగా మంచిగా కలిసి వచ్చింది. ఆదాయం ఎలా ఉంది దీని మీద? అంటే నాకు ఒక ఎకరం మీద ఒక కాపులోనే ఒక 30 నుంచి 35,000 దాకా వచ్చినట్టు నాకు లాభం అంచనా. అలాగే ఇక్కడ ఎన్ఆర్ఈజీఎస్కు సంబంధించిన అధికారి ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ మీరు రైతులకి ఎలా మోటివేషన్ చేస్తున్నారు, రైతులకి ఎంత చేస్తారు? అందరికీ నమస్కారం అండి. ఈ మునగ పంట ఇప్పుడు ఇదే భూమిలో పత్తి వేసినా, మిర్చి వేసినా కానీ ఒక్కోసారి దాంట్లో లాభాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మునగ మాత్రం కనీసం ఒక పంటకు ఒక కాయ వచ్చేసి రూపాయలకి అమ్మినా కానీ దాదాపు ఒక రైతుకి ఎకరానికి 1,00,000 రూపాయల దాకా మిగిలే అవకాశం ఉంది. ప్లస్ అలాగే ఈ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వం ద్వారా కానీ మునగ ఆకుకి దాంతో చేసిన పౌడర్కి చాలా డిమాండ్ ఉంది. అది కూడా వీళ్ళు సేల్ చేసుకుని చాలా లాభాలు పొందొచ్చు. అలాగే మేము రైతులకి ప్రతి ఎకరానికి 1000 మొక్కలు ఇస్తున్నాం. ఇది హార్టికల్చర్ ప్లాంటేషన్ కింద మేము ఇచ్చేది. ఈ హార్టికల్చర్ కింద ఆ 1000 మొక్కలకు కూడా ప్లాంట్ కాస్ట్, దానికి పిట్టింగ్ అంటే గుంటలు తీయడం, మొక్కలు వేయడం, ప్రతిదీ ఈజీఎస్ నుంచే మేము బిలో చిన్న రైతులందరికీ, ఎస్సీ ఎస్టీలకి అయితే అబవ్ 5 acres అయినా ఇస్తున్నాము. అదే ఓసీ బీసీ అయితే బిలో 5 acres రైతులకి ఇస్తున్నాము. ఈ విషయంలో మన భద్రాద్రి కలెక్టర్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. మాకు ప్రతి ఎక్కువ మందిని ఇది ఐడెంటిఫై చేయండి, రైతులు లాభపడతారని చెప్పేసి అని తెలియజేశారు. ఇప్పుడు దాదాపు ఇది జూలూరుపాడు కింద కూడా
దాదాపు 30-40 ఎకరాల వరకు వేయడం జరిగింది. సుమారు జిల్లాలో ఎంత సాగు చేస్తున్నారని మునగ సాగు మీ అంచనా ఉందండి? 4 to 450 ఎకర్స్ వరకు ఇప్పుడు వేసారండి జిల్లా మొత్తం మీద. మా మండలంలో మాత్రం 40 ఎకర్స్ వరకు వేసారండి. ఇప్పుడు రైతులకు మీరు ఇచ్చే సలహాలు వాళ్ళకి ఏంటండి? ఇప్పుడు మిగతా పంటలు ఒక్కోసారి కలిసి వస్తేనేమో రేట్లు బాగుంటాయి, ఒక్కోసారి వాతావరణం బాగలేకపోయినా రేట్లు తగ్గినా దాంట్లో గ్యారెంటీ ఉందరు. చాలామంది అప్పుల పాలు అవుతున్నారు. ఇట్లా మునగ అయితే పక్కాగా ఆకు దగ్గర నుంచి కాయల దగ్గర నుంచి కాయ రూపాయి అమ్ముకున్నా కానీ ప్రతి ఎకరానికి ₹1,00,000 అతను సంవత్సరానికి సంపాదించవచ్చు. ఇది బాగుంటుందని చెప్పేసి పై అధికారులు కూడా చెప్పారు. మేము కూడా అందరికీ అదే మోటివేట్ చేస్తున్నామండి. మునగ సాగు ఎంతో లాభకరమైందని చెప్పి కలెక్టర్ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి రైతుల్ని ఉత్సాహపరిచి వాళ్ళ ద్వారా వాళ్ళ పొలాల దగ్గరకు వెళ్ళి వాళ్ళని ప్రోత్సహించి మీరందరూ మునగ సాగు చేసుకోండి అని చెప్పి ఈజెస్ ద్వారా మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చూసుకుంటూ సంవత్సరం వరకు వాళ్ళే చేస్తుందని చెప్పి వీళ్ళు తెలియజేస్తున్నారు. కెమెరామ్యాన్ బండ్ల వెంకటతో ఎస్కే కాసిం, 99 టీవీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ములుగు జిల్లాలో పోరు కన్నా ఊరు మిన్న అనే కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ శబరీష్ నిర్వహించారు. మావోయిస్టు అగ్రనాయకులైన వారి కుటుంబాల వద్దకు వెళ్లి వారి తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు. పోరు వదిలి ఊరిలోకి రమ్మనండి, అజ్ఞాతం వేడి జనజీవన స్రవంతిలో కలిసి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని సూచించారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. నేను మీ సంపత్. ప్రస్తుతానికి ములుగు జిల్లాలో జిల్లా ఎస్పీ గారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పోరు కన్నా ఊరు మిన్న అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే గత నెల 4వ నెల 11వ తారీఖు నాడు సుమారుగా 22 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోవడం జరిగింది. ఈ యొక్క జిల్లా ఎస్పీ శబరీష్ గారు అయితే ఊరు కన్నా పోరు మిన్న అనే కార్యక్రమాన్ని నిర్వహించి అగ్రనాయకులైనటువంటి మావోయిస్టుల కుటుంబాల దగ్గరికి చేరుకొని వారి కుటుంబీకులకు కలిసి వారిని ఓదార్చి వారి కుటుంబ సభ్యులకు నిత్యావసర సరుకులు కూడా అందించడం జరుగుతుంది. అంతేకాకుండా పోరు కన్నా ఊరు మిన్న అజ్ఞాతం విడి జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పి ఒక కార్యక్రమం నిర్వహించి జిల్లా ఎస్పీ గారు అయితే ముందుకు పోతున్నారు. ఈ క్రమంలో మనం చూసుకున్నట్లయితే గత నెల 4వ నెల 11వ తారీఖు నాడు 22 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోవడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే నిన్న కూడా మనం చూసుకున్నట్లయితే మరో 8 మంది ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి 8 మంది మావోయిస్టులు కూడా పోరు కన్నా ఊరు మిన్న అనే కార్యక్రమంతో ఆకర్షితురాలై ఈ యొక్క పోరు వద్దు మాకు ఊరే మిన్న జనజీవన స్రవంతిలో కలుస్తామని చెప్పని నిన్న కూడా జిల్లా ఎస్పీ గారి ముంగట 8 మంది స్వచ్ఛందంగా లొంగిపోవడం జరిగింది. అంతేకాకుండా ఇటీవల కాలంలో కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ పేరుతో గత నెల ఏప్రిల్ 22 నుంచి నిర్వహించినటువంటి ఆపరేషన్ కగార్లో మావోయిస్టులు ఎక్కడికక్కడ అటు విచ్చలవిడిగా విడిపోయి ఒక్కొక్కరిగా బ్యాచ్లుగా వారు వెళ్తున్న క్రమాలను కూడా జిల్లా ఎస్పీ గారు పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పోలీసులు మరి ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో మనం చూసుకున్నట్లయితే వాజేడు గ్రామంలో 7 మావోయిస్టులు మరియు వెంకటాపురం పల్లిమెల మరి వెంకటాపురం మనుగూరుకు సంబంధించినటువంటి ఆ ఏరియా వెంకటాపురం పరిధిలో 7 మావోయిస్టులు, కన్యాయగూడెం పిఎస్సిలో పరిధిలో 6 మావోయిస్టులు, ఇట్లా చూసుకున్నట్లయితే మొత్తం 20 మంది మావోయిస్టులు వారి యొక్క ఆయుధాలతో మావోయిస్టులు పోలీసులకు చిక్కడం జరిగింది. దీని ద్వారా నిన్న జిల్లా ఎస్పీ శబరీష్ గారు అయితే మీడియా ముందు చూపించడం జరిగింది. మనం చెప్పుకున్నట్లయితే ఉదిక్కు పోరు కన్నా ఊరు మిన్న అనే కార్యక్రమం ద్వారా సుమారుగా ఇప్పటికే 30 నుంచి 40 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోవడం జరిగింది. అంతేకాకుండా పోలీసులు భారీగా నిర్వహిస్తున్నటువంటి తనిఖీలో భాగంగా ఇప్పటికే మావోయిస్టులు సుమారుగా 20 మందిని కూడా మళ్ళీ తీసుకోవడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లా ఆపరేషన్ కగార్ పేరుతో కర్రెగుట్టలో నిర్వహించినటువంటి ఈ ఆపరేషన్ కగార్ను వెనుకకు తీసుకోవాలని చెప్పని ప్రజా సంఘాలు, కుల సంఘాలు, మేధావులు, ప్రజలు చెప్పినప్పటికీ ఒక్కసారిగా ఈ యొక్క ఆపరేషన్ ముగించుకోవడం తర్వాత మావోయిస్టులు మాత్రం అడవిని వీడి పల్లెలకు చేరుకుంటున్నారని చెప్పి పోలీసులు పక్కా సమాచారం అందించడంతో పోలీసులు ఎక్కడికెక్కడి వాహనాలు తనిఖీలు చేస్తూ ఇప్పటికే సుమారుగా 20 మందిని మరి వారితో పాటు భారీగా ఆయుధాలను కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. మనం చెప్పుకున్నట్లయితే ములుగు జిల్లాలో ప్రశాంత వాతావరణం కనపడుతుందని చెప్పచ్చు. దిక్కు మావోయిస్టుల సంఖ్య తగ్గిపోతుంది. పోలీసులు వీరి యొక్క పనితనం పోలీస్ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడంతో ఇప్పటికీ సుమారుగా 50 నుంచి 60 మంది మావోయిస్టులను కూడా స్వచ్ఛందంగా వారిని తీసుకొని వారికి ఉన్నటువంటి రివార్డును వారి స్థాయిని బట్టి
వారు ఏ స్థాయిలో ఉన్నారో వారికి ఎంత రివార్డు ఉందో ఎంత వారికి ఎంత ఉందో అని చెప్పి ఆ రివార్డును కూడా వాళ్లకు అందించడం జరుగుతుంది జిల్లా ఎస్పీ గారు. ఏదేమైనప్పటికీ జిల్లా ఎస్పీ గారు చేసిన పనులు శభాస్ అని చెప్పని జిల్లా ప్రజలు కూడా అనుకుంటున్నారు. కెమెరామెన్ రవీందర్తో సంపత్, 99 టీవీ, ములుగు జిల్లా. రాష్ట్రంలో మద్యం ధరలు ప్రభుత్వం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ధరల పెంపుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మందుబాబులపై ఏడాదికి 100 కోట్లకు పైగా భారం పడనుంది. క్వార్టర్ బాటిల్కు 10 రూపాయలు, హాఫ్ బాటిల్కు 20 రూపాయలు, ఫుల్ బాటిల్కు 40 రూపాయలు చొప్పున మద్యం ధరలు పెంచుతూ సర్క్యులర్ జారీ చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ చిరా రవి అందిస్తారు. మద్యం ప్రియుల్ని మరింత కష్టపెట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది పన్నులకి ఒకవైపు వేస్తూ మరోవైపు ప్రజల్ని మొత్తం కూడా చేతు గోళ్లను ఊడగొడుతుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే మద్యం ప్రియులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్వార్టర్కి 10 రూపాయల నుండి అట్లాగే హాఫ్ క్వార్టర్కి 20 రూపాయలు, ఫుల్ క్వార్టర్కి 40 రూపాయల చొప్పున ఏదైతే మద్యం ధరలు పెంచింది. ఈ నేపథ్యంలోనే మద్యం దాదాపు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నెల 8 నుంచి 9 కోట్ల రూపాయలు ఈ యొక్క మద్యం నుంచి రాబట్టేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా మనం చూసినప్పుడు ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయల బిజినెస్ని ఈ పెరిగిన మద్యం ధరలకు అనుగుణంగా ఏదైతే ప్రభుత్వం మద్యం ప్రియుల నుంచి రాబట్టే పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే మద్యం అలవాటు చేసుకున్నటువంటి అంటే మద్యం తాగేటువంటి వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన ఉంది, వాళ్ళు ఏం కోరుతున్నారనేటువంటి అంశాలని తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి, ప్రధానంగా ఈ మద్యం రేట్లు పెరిగాయి, మీరు ఎలా స్పందిస్తున్నారు? సార్ ఒకటే సార్, మేమేదో కష్టపడి పొద్దున్న నుండి కూలికి పోయి పని చేసుకునేటోళ్ళం. ఇప్పుడు మా కాడ ఆల్రెడీ తీసుకుంటూనే ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు పెంచారు. మా కాడ డబ్బులు ఉండాలి కదా సార్, ఇంట్లో ఇవ్వాలా మేము, ఇంట్లో ఇవ్వాలా, మళ్ళీ ఇక్కడ కొంచెం ఏదో మనస్ఫూర్తిగా తాగి సాయంత్రం పని చేసుకొని తాగి ఇంటికి పోయి ప్రశాంతం పడుకుందాం అనుకున్నాం. మరి ఇట్లా రేట్లు పెంచుతే అది న్యాయమైనా సార్? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది సార్? మీరైనా కొంచెం చెప్పండి సార్ ప్రభుత్వానికి. ఇది పద్ధతి కాదు సార్. మా 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 సొమ్ము ఏమొస్తుంది సార్ వీళ్ళకి? ఇంకా కూలి పని చేసుకుంటే రోజుకి ఇంత 500-600 వస్తాయి సార్ మాకు. దాంట్లో డబ్బుల్లో ఇట్లా 200 పోతున్నాయి ఇక్కడే. 400 ఇంట్లో ఏమి పిల్లం బిడ్డలు ఏం చదువుకోవాలో మేము? ఒకటే సార్, అది నా బాధ. ఈ కోరుకుంటే రేట్లు తగ్గియాలి సార్, రేట్లు తగ్గియాలి సార్. ఏదైతే మద్యం ప్రియులు రేట్లు తగ్గియాలి, మా చేతి గోళ్ళని ఓడగొట్టి ప్రధానంగా మాకు రేట్లు పెంచారు, మీ భార్య పిల్లలకి తెచ్చుకున్న కష్టంలో నుంచి ఏదైతే మద్యాని కోసం ఖర్చు పెడితే మిగతాది మొత్తం కూడా మేము ఇవ్వలేని పరిస్థితుల్లో రేట్లు విపరీతంగా పెంచారు కాబట్టి రేట్లు తగ్గించాలని చెప్పేసి మద్యం ప్రియులు కోరుతున్నారు. రెండో వైపు ప్రధానంగా ఒకవైపు గతంలో నెల కాకముందే బీర్ షాపులు రేట్లు పెంచారు, ఇప్పుడు క్వార్టర్ రేట్లు పెంచేసరికి అట్లాగే మిగతా ప్రజల నుంచి అయితే ఒక వ్యతిరేకత అయితే వస్తున్నది. ఏదైనప్పటికీ కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలే కాదు మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ యొక్క రేట్లు పెరిగిన మద్యం రేట్లు పెరిగిన దాని మీద నిరసన వ్యక్తం అయితే అవుతున్నది. సుధాకర్తో చిరా రవి, 99 టీవీ, ఖమ్మం. 2 స్టేట్స్ రిపోర్ట్లో ఇప్పుడు ఏపీ అప్డేట్స్ చూద్దాం. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కవచంగా ఏపీ మహిళా కమిషన్ నిలుస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా మంగళగిరిలోని కార్యాలయంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. కూటమి ప్రభుత్వం తనపై పెట్టిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. రాబోయే రోజుల్లో మహిళల భద్రత కోసం పోలీస్ అండ్ హోమ్ డిపార్ట్మెంట్తో కలిసి అడుగు ముందుకు వేస్తామంటున్న రాయపాటి శైలజతో మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తుందని చెప్పొచ్చు. ఇందులో భాగంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా డాక్టర్ రాయపాటి శైలజ ఈరోజు బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో మనతో పాటు రాయపాటి శైలజ ఉన్నారు. మేడం చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? కూటమి ప్రభుత్వం మీకు ఒక బాధ్యత అప్పచెప్పింది, ఈ బాధ్యత మహిళలపై ఎలాంటి చర్యలు తీసుకునే వాళ్ళ మీద కూడా కొన్ని అవాంతరాలు జరుగుతున్నాయి, మహిళలపై కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇలాంటి దేటి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ముందుగా నా మీద ఒక నమ్మకంతో ఏదైతే మహిళా కమిషన్ చైర్పర్సన్ పోస్ట్కి న్యాయం చేస్తుంది అనే ఒక నమ్మకంతో నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానివ్వండి, లోకేష్ గారు, అలాగే కూటమి ప్రభుత్వం ఏదైతే పదవి ఇచ్చారో దానికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ దాన్ని నిలబెట్టుకుంటాన్ని నమ్మకంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ పొజిషన్ అనేది ఒక పార్టీకి సంబంధించి కాదు, ప్రభుత్వం ఇచ్చిన ఒక పదవి. సో ఆ పదవి ఎందుకు ఇస్తా అంటే అందరికీ సమన్యాయం జరగాలి,
ఎవరు వచ్చినా మహిళా కమిషన్ తలుపు తట్టినా కూడా, లేకపోతే ఎక్కడ అన్యాయం జరిగినా అరాచకం జరిగినా వెంటనే మహిళా కమిషన్ రెస్పాండ్ అయ్యి దాన్ని పరిష్కరించాలి, వెంటనే శిక్ష పడాలి అనే ఉద్దేశంతో ఈ మహిళా కమిషన్ పోస్ట్ అనేది ప్రభుత్వం చేత నియమించబడింది. సో దానికి తగ్గట్టుగా కూడా మనం నడుచుకోవాలి. గత 5 ఏళ్లలో చూసాం, అంతకుముందు 5 ఏళ్ళు అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉందో మనం చూసాము. గత 5 ఏళ్లలో కూడా కేవలం అంటే పేరుకే ఉందన్నమాట మహిళా కమిషన్ అనేది. ఎవరికి న్యాయం జరిగేది కాదు. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళనో వీళ్ళ పార్టీ వాళ్ళనో వాళ్ళని వెనకేసు రావటం, లేకపోతే ఇప్పుడు ఆ రోజు భువనేశ్వరి గారిని అంత మాటలన్నా కూడా మహిళా కమిషన్గా రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే ఆమె ఒక ఆడది. అలాంటి ఆడవాళ్ళ మీద అంత అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా ఏ యాక్షన్ తీసుకోలేదంటే అక్కడే మనం అర్థమైపోయింది. సో ఎక్కడ ఎవరి మీదన్నా వాళ్ళు ఎంత పొజిషన్లో ఉన్నారు కాదండి, ఎవరైనా సరే ఎంత కింద పొజిషన్లో ఉన్న లేడీస్కైనా అన్యాయం జరిగినప్పుడు మహిళా కమిషన్ నిలబడాలి. వాళ్ళకి హక్కులకి వాళ్ళు కాపాడేలా మహిళా కమిషన్ పనిచేయాలన్నమాట. సో దాన్ని ఆ విధంగా పనిచేయాలని ఈరోజు మేము అనుకుంటున్నాం. రాష్ట్రంలో గంజాయి ఎక్కువగా, డ్రగ్స్ కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మహిళలు చాలామంది ఇబ్బంది పడుతున్న నేపథ్యం, పల్లెటూరులో కూడా ఈ మధ్యకాలంలో గంజాయి డ్రగ్స్ కూడా ఉన్న నేపథ్యంలో పల్లెటూరులో మీలాంటి మహిళలకి అవేర్నెస్ కార్యక్రమాలు ఏమైనా చేయబోతున్నారు? అంటే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేని విధంగా గత 5 ఏళ్లలో ఒక కల్చర్ మొదలైందండి, గంజాయి డ్రగ్స్. అంటే అప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం చేసిన దానివల్ల ఏంటంటే సామాన్య ప్రజలు ఇబ్బంది పడటం, దానివల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాం, యువత కానివ్వండి, లేడీస్ కానివ్వండి, మరి ఇంట్లో మహిళలు కూడా చాలా ఎఫెక్ట్ అయ్యారు. సో అది కానీ దానివల్లే అత్యాచారాల కేసులు కూడా చాలా పెరిగిపోతాయి ఆ మత్తులో ఇవన్నీ. సో మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే గత సంవత్సరం 1 year అయిపోయింది. మరి అధికారం రాగానే ఫస్ట్ వాళ్ళు చేసింది ఏంటో కూడా చూసాం. ఎక్కడికక్కడ గంజాయి పట్టివేయటం కానివ్వండి, పోలీసులు అప్పచెప్పి మళ్ళీ ఎక్కడ కూడా ఇది జరగకుండా అనేది అది తీసుకొస్తారు. కాబట్టి ఆటోమేటిక్గా ఒక కేసెస్ అనేది తగ్గుతాయి. సో మెయిన్ కల్ప్రిట్ ఏదైతే ఉందో దాన్ని మనం బేస్ నాశనం చేస్తండి, దానికి రెలవెంట్గా ఏవైతే ఇన్సిడెంట్స్ అయినాయి చేస్తున్నాయో అవన్నీ చాలా వరకు తగ్గుతాయి. సో దానివల్ల కూటమి ప్రభుత్వం కూడా మహిళలు సొంత కాళ్ళ మీద నిలబడేలా, అలాగే వాళ్ళకి ఆర్థికంగా కూడా వాళ్ళు సొంతంగా నిలబడేలా చాలా కార్యక్రమాలు అవి తీసుకొస్తున్నాయి. సో వాటితో పాటు మహిళా కమిషన్ కూడా ఏదైతే మహిళలు చేయగలదో, ఇప్పుడు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని మొదలు పెడుతున్నారు. అలాగే స్కూల్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పిల్లలు చిన్న వయసు నుంచే వాటిని ఇంప్లిమెంట్ చేస్తే ఏంటండి, పెద్దయ్యాక వాళ్ళు రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా ఒకళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ అలా సమాజంలో తిరుగుతూ ఉంటారన్నమాట. సో దట్ ఈస్ వాట్ వీ నీడ్. అలా ఉంటేనే డెఫినెట్గా ఈ కేసులు, ఇలాంటి అరాచకాలు, అన్యాయాలు ఇవన్నీ జరుగుతాయి, మంచి చెడు తెలుస్తుంది. సో దాన్ని కూడా ఒక ఎజెండాగా తీసుకుంటాం. ముఖ్యంగా చిన్నపిల్లల మీద అసలు నెలలు అంటే వయసుతో సంబంధం లేదండి, అలా జరుగుతున్న అన్యాయాలు వాటికి కూడా మనం స్టాప్ వేసి వెంటనే శిక్షించేలా అనేది మాత్రం మనం ఒక చట్టం ఏదైనా తీసుకొస్తే తప్పితే ఇలాంటి అరాచకాలు, అన్యాయాలు ఆగవు. గత 5 సంవత్సరాల్లో దిశ చట్టం లేని చట్టాన్ని తీసుకొచ్చి 5 ఏళ్ళు కాలయాపన చేశారు. రాష్ట్ర మహిళా కమిషన్ చేసింది కూడా ఏం లేదని ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి. దీని మీద మీరేమంటారు? మరి వాటికి ఏదైతే చెడ్డ పేరు వచ్చిందో గత 5 ఏళ్లలో మహిళా కమిషన్కి, మళ్ళీ ఒక మంచి పేరు తీసుకురావటం అనే బాధ్యత ఇప్పుడు మన మీద ఉంది. ప్రజల్లో తిరిగి మళ్ళీ మహిళా కమిషన్ మీద ఒక నమ్మకం కలిగించాలి. మనకు అన్యాయం జరిగితే ఓకే, అక్కడ మన కోసం ఒకళ్ళు ఉన్నారు, ఎవరు వెళ్ళినా సరే, తలుపు తట్టినా సరే మనకి అందుబాటులో ఉంటారు, న్యాయం చేస్తారు, నమ్మకం కలిగించే దిశగా మేము వర్క్ చేస్తాము. అలాగే వెబ్సైట్ అనేది ఆచరణలోకి తీసుకొస్తాం. సో దట్ ఎవరికైనా యాక్సెసిబుల్గా ఏమన్నా ఇమీడియట్గా ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే వెబ్సైట్కి వెళ్ళి కంప్లైంట్ లాగ్ చేసినా కానివ్వండి, అలాగే టోల్ ఫ్రీ నంబరు. సో వాళ్ళు ఒక కంప్లైంట్ చేస్తే ఆ పెటిషన్ ట్రాకింగ్ ఏంటి, ఏమైంది, అవన్నీ కూడా డేటా అంతా కూడా వెబ్సైట్లో ఉంటే ప్రజలకు కూడా ట్రాన్స్పరెన్సీ క్రియేట్ చేసినట్టు ఉంటుంది. సో వాళ్ళకి కూడా ఒక నమ్మకం క్రియేట్ అయ్యి మనకి ఆబ్వియస్లీ మన దగ్గరికి వస్తారు. చివరిగా మహిళలకి ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు సౌకర్యం కూడా కూటమి ప్రభుత్వం అవకాశం చేరుస్తుంది. దీని మీద మీరేం మాట్లాడదు? మహిళలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఈ బస్సు ప్రయాణాల వల్ల మీరేం మాట్లాడదు? అంటే ఇప్పుడు చాలామంది మహిళలు కూడా ఉద్యోగాలు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళటం కానివ్వండి, అక్కడ ఉద్యోగాలు ఇల్లు విడిచి దూరంగా వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మరి అలాంటి వాటికి వాళ్ళు అంటే 2 చేతులు కలిస్తేనే మరి కుటుంబం గడుస్తుంది కదా. మరి ఇది ఎంతో కొంత ఫ్రీ బస్ రైడ్ అనేది తప్పకుండా వాళ్ళకి ఉపయోగపడుతుందండి. ఎంతో కొంత ఆదా చేసుకొని దాన్ని కుటుంబానికి ఇచ్చుకోవటం. అందుకే చెప్తున్నా, కూటమి ప్రభుత్వం అనేది ఎక్కువ
అలాగే తెలుగుదేశం ప్రభుత్వం మొదటి నుంచి మహిళలు కానివ్వండి, బీసీలు కానీ ఇలా పెద్దపీట వేస్తూనే ఉంది. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఆ దిశగానే ప్రయాణిస్తుంది. సో డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్లో మహిళలకి పెద్దపీట వేసి వాళ్ళకి సాధికారత కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ఆర్థికంగా ఇండిపెండెన్స్ కానివ్వండి, ఇవన్నీ క్రియేట్ చేయడంలో ప్రభుత్వానికి తోడుగా మహిళా విమెన్స్ కమిషన్ కూడా పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు పెద్దపీట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేస్తుంది. దీని మీద కూడా మహిళా చైర్పర్సన్ రాయపాటి శైలజ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క రాష్ట్రంలో ఏ మహిళకి అన్యాయం జరగకుండా రాష్ట్ర కమిషన్ ఎప్పుడూ ముందుంటుందని రాయపాటి శైలజ చెప్తున్న పరిస్థితి. మరోపక్క రాష్ట్రంలో ఎలాంటి అగత్యాలు జరగకుండా మహిళా కమిషన్ చైర్పర్సన్ తలుపు తట్టొచ్చు, ఎప్పుడైనా మహిళా కమిషన్ చైర్పర్సన్ వైపు రావచ్చు అంటూ కూడా రాయపాటి శైలజ చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, మంగళగిరి నుంచి. నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. గడిచిన 5 నెలల్లో 15కు పైగా హత్యలు జరగగా వరుసగా దోపిడీలు జరుగుతున్నాయి. ఒంటరిగా వెళుతున్న మహిళలు, వృద్ధులను టార్గెట్ చేస్తూ వారిని కొట్టి మరీ డబ్బు, నగలు లాక్కెళ్తున్నారు. పోలీసులు గస్తీలు ముమ్మరం చేసినప్పటికీ దొంగల్లో మార్పు రావడం లేదు. కత్తి కల్చర్కు అలవాటు పడ్డారు యువకులు. ఇక నెల్లూరులో క్రైమ్ రేట్పై మరింత సమాచారాన్ని మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయి. పోలీసులు గస్తీలు ముమ్మరం చేసినప్పటికీ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా యువత ప్రధానంగా గంజాయి మత్తులో పడి ఎక్కడికెక్కడ శాంతి భద్రతలకు విఘాతాలు కలిగిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. గడిచినటువంటి 5 నెలల్లో దాదాపు 15కు పైగా నెల్లూరు నగరం జిల్లా వ్యాప్తంగా హత్యలు జరగడంతో ఒక్కసారిగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా నెల్లూరు పైన ప్రత్యేక దృష్టి అయితే పెట్టిందని చెప్పుకోవచ్చు. అయితే ఒక పక్క హత్యలు, మరొక పక్క దోపిడీలకు పర్వంగా కూడా నెల్లూరు నగరం మారిపోతుంది. ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలోని ఏదైతే రైల్వే స్టేషన్ సమీపంలో వ్యక్తి ట్రైన్ కోసం నడుచుకుంటూ వెళ్తుండగా అతని దగ్గర కొట్టి మరీ డబ్బులు లాక్కెళ్ళినటువంటి ఘటన కనిపించింది. మరోవైపు చెన్నైకి, హైదరాబాద్ నుంచి చెన్నైకి ఇటు ఏదైతే వైద్యం నిమిత్తం వెళ్తున్నటువంటి మరో వ్యక్తి నెల్లూరులో అనారోగ్యం కారణంగా దిగేసి మరోసారి బస్సు కోసం ప్రయత్నం చేస్తుండగా అతన్ని కొట్టి అతని దగ్గర నగదు లాక్కెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతోపాటు అనేక చోట్ల ఒంటరిగా నడిచి వెళ్తున్నటువంటి అటు మహిళలు కావచ్చు, ఇటు యువకులు కావచ్చు, ఎవరిపైన కూడా 4-5 వాహనాల్లో వచ్చి ఒక్కసారిగా వాళ్ళని తీవ్రంగా గాయపరిచి మరి అక్కడి నుంచి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి నగదు, బంగారాన్ని కూడా లాక్కెళ్తున్నారు. వీళ్ళంతా కూడా తమ తమ బొడ్లు, అదేవిధంగా వాహనాల్లో కత్తులు పెట్టుకొని తిరుగుతున్నటువంటి సంస్కృతికి తెరలేపిందని చెప్పుకోవచ్చు. కత్తి కల్చర్ని నెల్లూరులో అలవాటు చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో వరుస హత్యల నేపథ్యంలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆధ్వర్యంలో డిఎస్పీ సింధుప్రియ నెల్లూరు నగరంలోని అనేక ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. రాత్రి సమయాల్లో ముఖ్యంగా సాయంత్రం 7 గంటల నుంచి 11 గంటల వరకు గస్తీని ముమ్మరం చేశారు. ఎవరైతే యువకులు ఉంటారో యువకులు వాహనాల్లో వెళ్ళేటటువంటి వారిని క్షుణ్ణంగా తనిఖీలు చేయడం, వారి వద్ద ఎలాంటి ఇటు ఏదైతే కత్తులు కానీ ఇలాంటి వస్తువులు దొరికితే మాత్రం చర్యలు తీసుకొని వాళ్ళని పోలీస్ స్టేషన్లకు పంపుతున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇదంతా పైకి కనిపించే ఒక నిఘా వ్యవస్థ. మరోవైపు తీసుకుంటే ప్రధానంగా యువత రెచ్చిపోతుందని చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అనేక మంది రౌడీ షీటర్లు ఉన్నారు. గతంలో నెల్లూరు అంటే శాంతి భద్రతలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచేది. అంటే ఇక్కడికి వచ్చి స్థిరపడాలని కోరుకునే వాళ్ళు అనేక మంది ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు నెల్లూరు నగరం అంటే అదొక క్రైమ్ సిటీగా మారుతుందనే ఇది కూడా వినిపిస్తుంది. ఈ క్రమంలో ఎవరైతే చిన్నపిల్లలు, ముఖ్యంగా 18 నుంచి 25 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి యువకుల్ని రౌడీ షీటర్లు టార్గెట్ చేస్తున్నారు. వారిని బానిసలుగా మార్చుకోవడం, వారికి గంజాయి, ఇతరత్ర అసాంఘిక కార్యకలాపాలను అలవాటు చేయడం, వారిని తమ వైపు తిప్పుకొని ముందుకు తీసుకెళ్ళడం, వీరంతా మొదట దొంగతనాలను ప్రారంభిస్తారు, ఆ తర్వాత మర్డర్ల వరకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రౌడీ షీటర్ల పైన పోలీసుల కన్ను ఏమైందనేది ప్రస్తుతం ప్రశ్నగా మారింది. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా దాదాపు కొంతమంది రౌడీ షీటర్లు ఉంటారు. వీళ్ళందరినీ కూడా ప్రతి వారం లేదా ప్రతి 10 రోజులకు ఒకసారి కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ కౌన్సిలింగ్ ఎంత దూరం వెళ్తుంది? నిజంగా కౌన్సిలింగ్ ఇచ్చి వారికి కావాల్సినటువంటి సమాజానికి ఉపయోగపడే విధంగా వారిని తీర్చిదిద్దుతున్నారా అంటే లేదనే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే వీరి వెనక వైట్ కాలర్ రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయనేది కూడా మరొక ప్రధానమైనటువంటి ఆరోపణ అని చెప్పుకోవచ్చు. ఇటీవల ఒంగోలు జిల్లాలో జరిగినటువంటి టీడీపీ నేత హత్యలో, సుఫారీ హత్యలో నెల్లూరు జిల్లాకి సంబంధించినటువంటి
చేస్తున్నటువంటి రౌడీ షీటర్లు ఉన్నారనేది పోలీసులు చెప్తున్నటువంటి మాట. ఈ క్రమంలో జిల్లాకి సంబంధించి ముఖ్యంగా నెల్లూరు నగరానికి సంబంధించి రౌడీ షీటర్లు ఏ తరహాలో రెచ్చిపోతున్నారో వేచి చూడాలి. మరోవైపు వరుస హత్యలు ఏదైతే హిజ్రా హత్య కావచ్చు, అదేవిధంగా యువకుడి హత్య కావచ్చు, తాజాగా ఓ రియల్టర్ హత్య కావచ్చు, అన్ని హత్య కేసుల్లో కూడా వరుస పెట్టి అనేక మంది యువతే ఉండడం గమనార్హం అని చెప్పుకోవచ్చు. తాజాగా రియల్టర్ హత్యలో అయితే స్నేహితుడే అతన్ని హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేసినప్పటికీ కూడా ఇలా హత్యలు వరుస దోపిడీలకి కారణాలు ఏంటనే దానిపైన మాత్రం ప్రశ్నల మీద ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జిల్లాకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు, మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీలు దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఇప్పటికైనా సరే ఎవరైతే యువత ముఖ్యంగా గంజాయికి అలవాటు పడి అటు రోడ్లపైన తిరుగుతున్నటువంటి యువత పైన దృష్టి పెట్టి రౌడీ షీటర్లను కొంత కంట్రోల్ చేస్తే తప్ప సిటీలో శాంతి భద్రతలు కొంత కంట్రోల్ అయ్యే పరిస్థితి ఉండదు అని చెప్పి నగరవాసులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ నెల్లూరు జిల్లాలో మాత్రం ప్రస్తుతం క్రైమ్ రేట్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో జిల్లాకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపడుతున్నప్పటికీ ఎక్కడ కూడా ఫలితం అయితే కొంచెం తక్కువగానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నెల్లూరు 5వ పట్టణ పోలీస్ స్టేషన్